శ్రీయుత గౌరవనీయులైన కామారెడ్డి జిల్లా ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, కామారెడ్డి పట్టణ సిఐ గారికి, మరి అదేవిధంగా బిక్నూర్, మాచారెడ్డి, తాడ్బాయ్, సదాశివ్ నగర్ మండలంలో రాజంపేట సిఐ గారులకు, మరి అన్ని దోమకొండ, బీబీపేట, బిక్నూర్ ఎస్ఐలకు, కామారెడ్డి టౌన్ ఎస్ఐలకు, మరి అదేవిధంగా కామారెడ్డిలో దేవునిపల్లి ఎస్ఐ గారికి మరియు అగ్నిమాపక సిబ్బందికి, వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన కామారెడ్డి చరిత్రలో 60 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా ఇంత వరద బీభత్సంలో మీరందరూ కూడా కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు చేర్చి, మీరు చెమటోడ్చి అక్కడ మీకు అన్నపానీయాలు లేకుండా నిరంతరం కృషి చేస్తూ మీరందరూ కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా మన బిక్నూర్ టోల్ ప్లాజా వద్ద నిన్న దాదాపుగా 28 గంటల పాటు వాహనాలు నార్సింగ్ దగ్గర నుంచి కామారెడ్డి వరకు ఆగిపోయాయి. వినాయక చవితి సందర్భంగా అన్ని వినాయక మంటపాల్లో కూడా వినాయకులు ప్రతిష్ఠించుకునేటువంటి మంటప నిర్వాహకులు కూడా చిన్న చిన్న గణపతులు పెట్టుకొని వాళ్ళు పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. కామారెడ్డికి ఇంత విపత్తు రావడం చాలా దురదృష్టకరం. కానీ కామారెడ్డి జిల్లా పోలీస్ యంత్రాంగము పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ప్రాణాలను ఒడ్డి పసిపిల్లల్ని హాస్టల్లో నుంచి తీసుకొని వచ్చి జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో కూడా మీరందరూ కూడా చాలా శ్రమపడుతూ కల్కినగర్ ఇదంతా కూడా ప్రజలందరికీ కూడా కామారెడ్డి ప్రజలందరికీ విద్యుత్ శాఖ వాళ్ళు వీళ్ళందరూ కూడా యువకులు కానీ ఎవరైనా ట్రస్ట్ వాళ్ళందరూ కూడా చాలా సహాయం చేశారు. మీ అందరికీ కృతజ్ఞతలు. మరొకసారి ఈ విధంగా భగవంతుడి కరుణించి ఈ విపత్తు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని గౌరవనీయులు కామారెడ్డి ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా మాన్యులు మంత్రివర్యులు సీతక్క గారు కూడా చాలా చొరవ తీసుకున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ కూడా సురక్షితమైన ప్రాంతంలో ఉండండి, అధైర్యపడకండి. అందరూ కూడా భగవంతుడిని స్మరించండి. ఆ భగవంతుడు తప్పకుండా మనకు వెన్నంటి ఉండి మన జిల్లాను కాపాడుతాడని తెలియజేస్తున్నాడు. నల్లూరి రాకేష్ శర్మ. జై శ్రీరామ్.